ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలోకి మరొక అస్త్రం చేరింది. ఇండియన్ నేవీని మరింత బలోపేతం చేసేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ సిద్ధమైంది. సైలెంట్ కిల్లర్గా పేరున్న ఐఎన్ఎస్ నిస్తార్ను జూలై 18న జాతికి అంకితం చేసేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతోంది. సహాయక నౌకగా మాత్రమే కాకుండా సముద్రం లోతుల్లో శత్రు కదలికలను అడ్డుకునేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ను రూపొందించారు. ఐఎన్ఎస్ నిస్తార్ ఇండియన్ నేవీకి చెందిన మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసల్. ప్రాజెక్ట్ 17A క్రింద నిర్మించబడినటువంటి రెండో స్టెల్త్ ఫ్రిగేట్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 80% స్వదేశీ సాంకేతికత సామగ్రితో తయారైంది. దాదాపుగా 9350 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవుతో ఈ నౌకను రూపొందించారు. ఓడరేవుకు తిరిగి రాకుండా 60 రోజుల వరకు సముద్రంలోనే పనిచేసే సామర్థ్యంతో ఈ నౌకను నిర్మించారు. సబ్మరైన్ రెస్క్యూ, డైవింగ్ ఆపరేషన్స్లో సహాయం కోసం ఇది తయారైంది. ఇందులో డీప్ సబ్మరైన్స్ రెస్క్యూ వెహికల్ ఉంటుంది. దీని ద్వారా ఇది సముద్రంలో 650 మీటర్ల లోతు వరకు వెళ్ళి చిక్కుకున్న సబ్మరైన్, అందులోని సైనికులను రక్షించగలదు. అంతేకాక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రెస్క్యూ స్పీడప్ చేసేందుకు హెలికాప్టర్ ఆపరేషన్ సౌకర్యం కూడా ఉంది. 1976 నుంచి 2007 వరకు సేవలు అందించినటువంటి లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ స్థానంలో ఐఎన్ఎస్ నిస్తార్ వస్తుంది. జూలై 18న ఇది తూర్పు నౌకాదళ కమాండర్లో చేరనుంది. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఈ నౌక ఇండియన్ నేవీ సబ్మరైన్ రెస్క్యూ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇప్పటి వరకు జలాంతర్గామి ప్రమాదాలు, రెస్క్యూ మిషన్ల విషయంలో నేవీ, ఓఎన్జీసీ ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడేది. కానీ ఐఎన్ఎస్ నిస్టార్, దాని జంట నౌక ఐఎన్ఎస్ నిపుణ్ రాకతో ఇండియన్ నేవీకి మరింత బలం చేకూరుతుంది. తూర్పు తీరంలో ఐఎన్ఎస్ నిస్టార్, పశ్చిమ తీరంలో ఐఎన్ఎస్ నిపుణ్ సేవలు అందించనున్నాయి. దీంతో జలాంతర్గామి ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సహాయం లభిస్తుంది. చైనా, పాకిస్తాన్ నావికాదళం సవాళ్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ను రూపొందించారు. ఇక ఐఎన్ఎస్ నిస్తార్ పేరుతో ఉన్నటువంటి పాత నౌక 2012లో సముద్రంలో మునిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.